ప్రభువా, గత కాలం అంతా గత వారం అంతా మమ్మల్ని మా కుటుంబాన్ని ఎంతగానో కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఇటు రీతిగా నీ సన్నిధిలో ప్రభువా కూడుకొని నేను నీ పక్షంగా ప్రభువా ప్రార్థన చేయడానికి నీ నామంలో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా స్తోత్రం ప్రభువా. ఈ రోజున ఆరాధన అంతట్లో మీరే ఉండండి నాయన. పాటల ద్వారా నాయన ప్రభువా, నాయన సాక్ష్యం ద్వారా, కృతజ్ఞతార్పణ ద్వారా, నేను పుట్టు సందేశం ద్వారా, వర్తమానం ద్వారా, కానుకల ద్వారా ఈ నామాన్ని మహింపరిచే భాగ్యం అనుగ్రహించమని, రావాల్సిన బిడ్డలు అందరినీ త్వరగా తోడుకురమ్మని, నేను మంచి వాతావరణం దయచేసి సంస్కృతి కరెక్షన్ అన్ని విషయాల్లో కూడా మీరు తోడుకుండి ఈ నామానికి మహిమకరంగా ఈ ఆరాధన జరగడానికి సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట అడిగి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా ఒక పాటను పాడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఆమేన్. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన్నాథి యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ నా యేసు ప్రేమ. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వాతంత్రం కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీకు కారణం. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వాతంత్ర కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీకు కారణం. మనుషులు మారినా, మాటలు మారినా, బంధాలు వీగినా, యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా, మాటలు మారినా, బంధాలు వీగినా, యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ప్రేమ నా
ప్రేమ తరాలన్నీ మారినా యుగాలన్నీ గడచినా తరాలన్నీ మారినా యుగాలన్నీ గడచినా జగన మారని యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తుతించి గణపరతుము మహోన్నతుడా, స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తుతించి గణపరతుము మహోన్నతుడా. యేసయ్యా మా యేసయ్యా నీవే గణుడవు, స్తుతించెదము స్తుతించెదము పూజించెదము
మోకరించినది. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నివాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండి మంచము మీదకి ఎక్కాను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్నురెప్పలకు కునికిపాటు రానియను. అది అప్రాప్తలో ఉన్నదని మేము వింటిమి. యాయోరు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదుము రండి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడారము నీ విశ్రాంతి స్థలములలో ప్రవేశింపు. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురు కాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు కాక. ఆమేన్. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషేకం విముఖుడై ఉండుము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమించుదు. నీ కుమారులు నా నిబంధనను కైకొని ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు ఆయన ఇచ్చిన ఎడల వారి కుమారుడైన నీ సింహాసనం మీద నిత్యం కూర్చుందురని యెహోవా సత్యపరణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోను ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాసస్థలమును దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరని స్థలము. ఇది నిత్యము నాకు విశ్వాసముగా నుండును. ఇక్కడనే నేను నివాసించెదను. దాని ఆహారమును నేను నిండరుగా దీవించెదను. దానిలోని విధలను ఆహారముగా తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసెను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందముగా చేసేదను. అక్కడ దావీదునకు కొమ్ము మొల్లవ నా అభిషేక్తుని కొరకు నేను నడుచుట ఒక దీపము సిద్ధపరచి ఉన్నాడు. అతని శత్రువులకు అవమానమును హస్తముగా ధరింపచేసేదను. అతని కిరీటము అతని మీదనే యుండి దేచరిలను
మహిమపరుద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా ఈ రోజు ఎంతో మంది చూడలేకపోయారు తండ్రి. ఈ రోజు మమ్మల్ని స్థితిలో ఉంచినందుకు నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలరా నీ సమర్థమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలరా నీ
పరిశుద్ధాత్మ తండ్రి మీకే వందనాలు 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 యేసయ్యా నీకే స్తోత్రం 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 మహిమ కలిగిన రాజా నీకే వందనాలు 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 స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా ఈ ఆరాధన ద్వారా యేసయ్యా మీకు మహిమకరంగా జరిగించుకుంటారని మేము నమ్ముతున్నాము తండ్రి స్తోత్రం 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 మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు లేని స్థుతులు స్తోత్రాలు ప్రభా నాయన యేసయ్య పాటల ద్వారా నా ప్రభా ప్రార్థనల ద్వారా బైబిల్ పఠనం ద్వారా ఆరాధన ద్వారా నాయన యేసయ్య మీరు మిమ్మల్ని మహింపరచుకున్నందుకే మీకే వందనాలు తండ్రి నాయనేసి ఈ రోజున ప్రభా ఈ ఆరాధనలో మమ్మల్ని అందరినీ తాకుచున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా ఈ ఆరాధనలో నాయనేసి మా ప్రతి అవసరతలు కూడా తీర్చమని అడుగుచున్నాను తండ్రి నా ప్రభా నాయనేసయ్య ఇది నన్ను మాకు ఇచ్చినందుకే వందనాలు తండ్రి ఇప్పుడు దైవజనులు వాక్యం చెప్పుచుండగా నాయన యేసయ్య వాక్యానుసారం మేము నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి నా ప్రభా యేసయ్య ఆరాధనలో మాతో ఉన్నందుకు మీకే వందనాలు నాయన ఈ కూడికి నా ప్రభా మొదటి నుంచి నాయన యేసయ్య చివరి వరకు నాయన యేసయ్య మీకు మహిమకరంగా జరిగించుకుంటారని మా యేసునాథ పరిశుద్ధ నామం అడిగి వేడుకని ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి అధ్యక్షుడి గారికి అందరికీ వందనాలు. ప్రియస్తులు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుని మన వాక్యం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు నాయన గడిచిన దినం నుంచి ఈ దినం వరకు నాయన ఈ సజీవమైన రెక్కల చెట్ల కాచి భద్రపరిచిన విధానానికే వందనాలు ప్రభా. ఆయన ఏ పార్టీ వారు ప్రభా అయినప్పటికీ కూడా నాయన మమ్మల్ని లెక్కలో ఉంచుకొని మమ్మల్ని ఇంకనూ బ్రతికించి మమ్మల్ని మాకు ఏది నాయన తక్కువ కాకుండా ప్రతి విషయంలో మీరు మాకు చేసిన విధానానికే వందనాలు ప్రభా. నేను ఇప్పుడు ఏదైతే వాక్యం చెప్పుచున్నానో నేను కాదు ప్రభా, నా ద్వారా మీరు మాట్లాడి ఆయన ప్రతిదీ నాయన అనుకూలంగా నాయన అందరికీ అర్థమయ్యేటట్టు నాయన ఆ వాక్యం నేను ఏదైతే చెప్పబోచున్నానో మీరు నాయన నాకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తారని ఏ సత్ప్రశ్నంలో అడిగిపెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఈ రోజు నా టాపిక్ ఏంటంటే ఎలా పరిశుద్ధంగా జీవించాలి. మనం ప్రతిసారి వాక్యం గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నాం, భక్తి గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ రోజు ఏంటంటే ఎలా జీవించాలని మాట్లాడుకుందాం. మనం పుట్టడమే చాలా పాపంలో పుట్టి ఉన్నాము. పిండం కాకముందే మనం ఎలాంటి వారమో తెలుసు కదా. మనం ఎక్కడి నుంచి వచ్చాం? అవ్వాదం నుంచి వచ్చాం. వాళ్ళు పాపం లేకుండా ఉన్నారా? పాపంతో ఉన్నారా? పాపం చేసి ఉన్నారు. సో వాళ్ళు పాపం చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళందరం కూడా ఎలా ఉన్నాము? పాపంలో పుట్టిన వాళ్ళమే. మన బ్రతుకును మార్చుకోవాలంటే ఫస్ట్ మనం పాపాన్ని జయించాలి. ఆ బ్రతుకు ఎలా బతకాలి అంటే మనం తెలుసుకోవాలి. సో యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అనేక పరిగెత్తుదురు, కొమ్మసిల్లక నడిచిపోదురు. చాలు. దీనికన్నా ముందు ఇంకోటి మాట్లాడుకుందాము. మనం ప్రతిరోజు ఏదైనా ఇప్పుడు ఫుడ్ అన్ని మితంగా చేస్తున్నామా? ఫస్ట్ మితం అంటే ఏంటి? లిమిటెడ్. అన్ని లిమిటెడ్ గా చేస్తున్నామా? ఓవర్ ఎక్సెస్ గా చేస్తున్నామా? అంటే దాని యొక్క లిమిట్ లో చేస్తున్నామా? దానికి మించి చేస్తున్నామా? ప్రతిదీ అంటే మనం రోజులో చేసే ప్రతి పని, తినడం కానీ, తాగడం కానీ, పడుకోవడం కానీ ఎక్సెస్ చేస్తున్నామా? లిమిట్ గా తింటున్నామా? చెప్పొచ్చు. లిమిట్ గా తింటున్నారు. అందరూ లిమిట్ గానే తింటున్నారు. ఎక్సెస్ గా ఎవరు తినట్లేదు. మంచి కూర బాగుంటే 2 సార్లు 3 సార్లు వేసుకుని తినట్లేదు. అందరినీ లిమిటెడ్ గానే తింటున్నారు. సో ఎప్పుడైతే మనం మితంగా లేకపోతే ప్రతిదీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ అన్నం తినేసావు అనుకో, నువ్వు తర్వాత ప్రార్థన చేసుకోవాలనుకున్నావు, ఎక్కువ అన్నం తినేసావు, నువ్వు ప్రార్థన చేసుకుంటావా? నిద్రపోతావా? ఆబ్వియస్గా నిద్రపోతావు. అలా అని నేను మొత్తం అన్నం తినడం మాని అని అనట్లేదు. మంచి కూర అయితే ఎక్కువే తినండి, కానీ ప్రార్థన చేసుకోవడానికి మీ శరీరం అనేది సహకరించేలా తినండి. సో ఓవర్గా పడుకున్నాం అనుకో, ఇంకొంచెం సేపు అలా ఎప్పుడైనా అనిపించిందా మీరు పడుకున్నప్పుడు? నాకైతే ఎర్లీ మార్నింగ్ అనిపిస్తుంది ఇంకొంచెం సేపు పడుకున్నారా పోయేతో అని కదా. సో దానికి కూడా ఒక పర్టికులర్ టైం, అంటే ఈ టైంకి నేను లేవాలి, ఈ టైంకి నేను ప్రార్థన చేసుకోవాలి అని ఒక లిమిటెడ్గా ఒక లిస్ట్ నువ్వు పెట్టుకున్నావు అనుకో, అది నువ్వు ఆ లిస్ట్ ఫాలో అవుతేనే అది ఆ లిమిట్లో ఉంటుంది. లేదు అంటే అది ఎక్సెస్ అయిపోయింది. అన్ని విషయాల్లో, ఫుడ్ విషయంలో కానీ,
లేకపోతే ఏ విషయాల్లో అయినా నువ్వు ఎలా ఉండాలి, లిమిట్ గా ఉండాలి. లిమిట్ అంటే ఏమని చెప్పాను, మితం అనేది, అందరూ మితంగా ఉండాలి. ఇప్పుడు ఒక వాక్యం చదివింది కదా, యెషయా 40:31. అక్కడ ఉన్న జంతువు ఏంటి, పక్షియా పక్షిరాజా, పక్షిరాజు. సో పక్షిరాజు గురించి మీకు ఏం తెలుసు, పక్షిరాజు గురించి ఏం తెలుసు, పక్షులకి రాజా పక్షిరాజు, పైకి ఎగురుతుంది. నెక్స్ట్, సో నేను పక్షిరాజు గురించి తెలుసుకున్నప్పుడు ఒక స్టోరీ తెలుసుకున్నాను అనమాట. అసలు ఎందుకు దేవుడు పక్షిరాజునే ఇక్కడ మెన్షన్ చేశారు, వేరే జంతువుని కూడా మెన్షన్ చేయొచ్చు కదా. బైబిల్లో దేవుడు చాలా జంతువులు మెన్షన్ చేశారు, ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక ప్రత్యేకత అనమాట. ఇప్పుడు మనం పక్షిరాజు చూసామనుకో, పక్షిరాజు ఆల్రెడీ చనిపోయిన శవాల్ని తిందు, ఫ్రెష్ గా అది వేటాడి ఏదైతే వేటాడుతుందో అది చంపుకొని తింటది అనమాట. ఇప్పుడు దేవుడు ఇక్కడ పక్షిరాజు అని ఎందుకు పోల్చాడంటే, పక్షిరాజు ముక్కు ఎంత షార్ప్ ఉండదు తెలుసా మీకు, చాలా పొడుగ్గా ఉండి చాలా సూదిగా ఉంటది అనమాట. సో అది ఎప్పుడైనా వేటాడాలి, వేటాడింది జయించి తినాలి అంటే తన ముక్కే దానికి బలం ఇచ్చేది అనమాట. తన ముక్కుతోని వేరే యానిమల్స్ గాని వేరే జంతువులు గాని అది పొడిచి చంపేసి తింటది అనమాట. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ పక్షిరాజు ముక్కు వంగిపోతుంది. ఎప్పుడైతే పక్షిరాజు ముక్కు వంగిపోయిందనుకో, వేరే యానిమల్ ని కొట్టుకుని తినడానికి దానికి ఉంటుందా, ఉండదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక పెద్ద బండరాయి చూసుకుంటది, దాని దరిదాపుల్లో ఎక్కడైనా బండరాయి ఉందా ఏంటి అని చూసుకున్న తర్వాత దాని ముక్కు ఉంది కదా, వంగిపోయిన ముక్కు, అది ఏం చేస్తుంది, ఆ బండరాయికి ఎట్టి కొడుతుంది. ఇప్పుడు నీ ముక్కు వచ్చి ఒక గోడకి గుద్దుకుంటేనే మనకు చాలా పెయిన్ వస్తుంది కదా, అలాంటిది ఆ పక్షిరాజు ఒక పెద్ద బండరాయి చూసుకుని అది గుద్దుకుని ఇరగొట్టుకుంటది అనమాట. ఎందుకు ఇరగొట్టుకుంటది అంటే మళ్ళీ ఆ ముక్కు స్ట్రైట్ గా పెరిగితే మళ్ళీ అది ఆహారాన్ని పొందుకోవచ్చు అని చెప్పి. ఇది ఆల్మోస్ట్ ఒక 45 days అది ఎరగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది నీకు, ఆ దెబ్బ మీద మళ్ళీ కొట్టుకోవాలంటే ఇంకా బాధ, మళ్ళీ 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 కొట్టుకోవాలంటే ఇంకా బాధ. అలా మొత్తం ఆ ముక్కు ఇరిగేంత వరకు అది కొడుతుంది. ఒక 5 days ఇరిగిపోయిన తర్వాత అది మళ్ళీ రావడానికి టైం పడుతుంది. అప్పుడు వరకు దానికి ఆహారం ఉంటుందా, ఉండదు. ఎవరైనా తెచ్చి ఇస్తారా ఆహారం, లేదు. అప్పటి వరకు అది తినగలదా, తాగలదా, ఏమీ చేయలేదు. కానీ ఏమి లేకుండా అది దాని మొత్తం స్టమక్ అంతా ఎంటీగా ఉండదు అనమాట. సేమ్ ఇప్పుడు ఎప్పుడైతే ఆ ముక్కుని ఎందుకు అది రొగ్గొట్టుకుంటదంటే నెక్స్ట్ 30 years వరకు అది బతుకుండాలి, బతుకుని వేటాడి చంపుకుని తినాలి అని. 30 years కోసం ఒక 45 days కష్టపెట్టుకుంటుంది. మనం తరతరాలు దేశంతో ఉండాలి కాబట్టి మన శరీరాన్ని నలగొట్టుకోకూడదా అంటే ఇక్కడ మీరు ఫుడ్ తినొద్దు ఏం చేద్దాం అనట్లేదు. మన జీవితాల్లో ఫాస్టింగ్ ప్రేయర్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ప్రార్థన చేసి మన శరీరాన్ని నల్లగొట్టుకోలేకపోతున్నాం కదా. అంటే ఇప్పుడు 4కి లేస్తాము, 4కి లేవడం ఎంత కష్టం, ఎర్లీ మార్నింగ్ 4 లేవడం. సమ్మర్ సీజన్ లో ఓకే, వింటర్ సీజన్ లో 4కి లేగలమా, అస్సలు లేగలేము. కొంచెం సేపు నీ బాడీని నువ్వు అరెస్ట్ చేసుకున్నావు అనుకో, నువ్వు కొంచెం ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాక ఆ రోజు ఫ్రెష్గా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే అమ్మాయి నేను ప్రార్థన చేసుకున్నాను, ఓకే దేవుడు విన్నాడు ఈ రోజు అంటే నేను గొప్పగా చెప్పుకుంటా కదా, ఈ రోజు నేను 4 గంటలు వేసి ప్రార్థన చేసింది తెలుసా. మీరు చెప్పుకోలేదేమో కానీ నా జీవితంలో అయితే నేను చెప్పుకున్నాను. నా ఫ్రెండ్స్కి వెళ్ళి ఈరోజు నేను 4 గంటలు వేసి ప్రార్థన చేసుకున్నాను అంటే అదొక మంచి ఫీలింగ్ వచ్చేది అనమాట చేసుకున్నప్పుడు. ఎప్పుడైతే నా శరీరాన్ని నేను అంత మనం ఎప్పుడైతే శరీరాన్ని కష్టపెట్టుకుంటేనే ఆత్మని జయించుకోగలం, అంతే కదా. ఇప్పుడు నేను చనిపోయినప్పుడు దేవుడి రాజ్యానికి నా ఆత్మ వెళ్తుందా, శరీరం వెళ్తుందా? ఆత్మ వెళ్తుంది. ఇక్కడ ఉండి నేను శరీరాన్ని బలపరుచుకోవడం కన్నా ఆత్మని బలపరుచుకోవడం కరెక్ట్ కదా. ఒకవేళ నీకు శక్తి లేనప్పుడు నీకు శక్తి ఇచ్చేవారు ఎవరు? యేసయ్య. సో ఇప్పుడు నేను అడిగిన వెంటనే దేవుడు ఇచ్చేస్తాడా అన్నది కొన్నిసార్లు జరగవచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు, కొన్నిసార్లు వెయిట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు అడుగుడి నీకు ఇవ్వబడును అని అంటారు కదా, అడుగుడి నీకు ఇవ్వబడును, అడిగిన వెంటనే నీకు ఇవ్వబడుడి అని ఉందా? అడుగుతూనే ఉంది. కీప్ ఆస్కింగ్ వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? అడుగుతూనే ఉండాలి. ఇప్పుడు నాకు బలం సరిపోతుంది ప్రభు, బలాన్ని దయచేయి అంటే నువ్వు ఎప్పుడు అడుగుతూనే ఉండాలి.
ఇప్పుడు మీ మమ్మీ నుంచి నీకు ఏదైనా కావాలనుకో, 100 రూపాయలు కావాలనుకో, మమ్మీ 100 రూపాయలు ఇవ్వంటే మీ మమ్మీ వెంటనే ఇచ్చేసి, ఒకవేళ ఇచ్చారేమో కొన్నిసార్లు నేను ఇవ్వను, నా దగ్గర లేవంటారు. మీరు ఏం చేస్తారు? తిన్నప్పుడు అడుగుతారు, తిరిగినప్పుడు అడుగుతారు, మమ్మీ అలా వాష్రూమ్కి వెళ్తా మమ్మీ వెనకాల అడిగేస్తారు, అన్నీ చేస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అక్కడ కీ పాస్కి ఆ మమ్మీనే మీరు అన్నిసార్లు అడిగినప్పుడు మమ్మీ కొన్ని చేయగలదు లోకానుసరణలో, కానీ ఏసే సమస్తము చేయగలదు కదా. సో మనం ఎవరిని ఎక్కువ అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు మన పేరెంట్స్ నుంచి రాలేదు కూడా సాధ్యం చేయగలదు ఎవరు? ఏసే. సో ఇప్పుడు మనకు బలం లేకపోయినా ఏం లేకపోయినా ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఈ బలాన్ని మనం ఎందుకు జయించాలంటే, మనం బలాన్ని జయించినప్పుడే మనం ఇప్పుడు ఒక పాపాన్ని ఎదిరించగలం అనమాట. ఇప్పుడు మన నార్మల్ శక్తి ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఉంది. ఈ రెండిట్లో ఏ శక్తికి చాలా బలం? పరిశుద్ధాత్మ శక్తి. ఎప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మనలో నిండి ఉంటది? ఎప్పుడైతే ఆయన అనుసారంగా మనం నడుచుకుంటామో అప్పుడు మనకు పరిశుద్ధాత్మ శక్తి అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. నార్మల్ శక్తితో నువ్వు పాపాన్ని జయించలేవు. అయినా పాపాలు ఒక రకమా? చాలా రకాల పాపాలు. అంటే ఐస్తో చేసేది ప్రతిదీ, మన బాడీ పార్ట్స్ తో చేసే ప్రతిదీ పాపమే కదా. ఇప్పుడు పాపాల్లో కూడా చాలా రకాలంటే ఎలా చెప్తామంటే, ఇది ఒక్కటే పాపం, ఇది ఒక్కసారి చేస్తాను, నేను చాలా పాపాలు చేశాను, ఒక్క పాపం చేస్తే ఏం తప్పులే, ఒక్కసారి చేసేస్తాను అని ఒక పాపం. ఇంకొకటి ఎవరో చూస్తున్నారని ప్రజలకి భయపడి దేవుడికి భయపడుకోకుండా ఉండదు ఇంకో పాపం. ఇంకోటి ఏంటంటే సర్లే మనం పశ్చాత్తాపడి దేవుడి దగ్గర కన్ఫెస్ చేసుకోవచ్చు, ఒక్కసారి పాపం చేస్తే ఏమవుతుంది అనుకుంటాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం మోటివేట్ చేసుకుని మన బాడీని అలా స్టెబిలైజ్ చేసేసుకుంటాం అనమాట. సర్లే 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 దేవుని అడుగుదాంలే 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 అడుగుదాంలే. అడుగుతున్నామా? లేదు, అడుగుదాంలే అనుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం ఫస్ట్ పాపం చూసి భయపడాలన్నమాట. అయ్యో నేను ఇప్పుడు పాపం చేస్తే దేవుడికి ఏం సమాధానం ఇవ్వాలి, జడ్జ్మెంట్ అయ్యే రోజుని ఏంటి దేవుడికి నేను ఆన్సర్ ఇవ్వాలని. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తలాంతు దేవుడు ఇచ్చాడు కదా, ఇస్తాడు. నాకైతే దేవుడు తలాంతు ఇచ్చాడు, అలాగా ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతు ఇచ్చాడు. తలాంతు లేకుండా దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. ఒక్కొక్కరికి ఒక స్పెషాలిటీ. ఇప్పుడు చూడండి, నా ఫింగర్ ప్రింట్ మీ ఫింగర్ ప్రింట్ కి మ్యాచ్ అవుతుందా? ఎందుకంటే నేను యూనిక్ కాబట్టి, నేను ఒక ప్రత్యేకం కాబట్టి. సో అలాగే నా తలాంతు వేరు ఉండదు, మీ తలాంతు వేరు ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరి తలాంతులు ఏంటని తెలుసా? తెలీదు. దేవుడు అందరికీ తలాంతు ఇచ్చానని చెప్పారు కదా, మరి ఎవరి తలాంతు ఎవరు తెలియకపోవడం ఏంటి? తెలుసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలి? అడుగుతూనే ఉండాలి. ఇప్పుడు పాపాన్ని జయించాలన్నా కూడా ఫస్ట్ చాలా కష్టంగా ఉంటది, చాలా అంటే చాలా కష్టంగా ఉంటది. మనం ఉండలేము, మనం చేయలేము. ఎందుకు చేస్తాము, ఏం చేస్తాము? మహా అయితే 10 రోజులు ఉండగలం, మహా అయితే నెల ఉండగలం. కానీ ఇప్పుడు మనం నార్మల్ గానే పెద్దోళ్ళు అంటారు కదా, తినగా చేదు తీయగుండు అంటే. ఇప్పుడు వేపాకు తింటా ఉంటావు, ఒక టైం అయిన తర్వాత నీకు ఆ వేపాకు చేదు అంత తెలీదు, మొత్తం నార్మల్ గా స్వాలో చేసి తినేస్తావు. అలా ఎప్పుడైతే నువ్వు పాపాన్ని జయించలేవు అనుకున్నది జయించగలను అనుకుని ఎంత కష్టమైనా నువ్వు చేసావు అనుకో. చూడు, పక్షిరాజు ఎంత కష్టమైనా దాని 30 years కోసం అంత వెయిట్ చేసినప్పుడు మనం తరతరాలు ఉన్నప్పుడు కోసం ఇంకెంత నిలబడాలి, ఇంకెంత పాపాన్ని జయించాలి, ఇంకెంతలా మనం దేవుడి దృష్టికి యథార్థంగా కనిపించాలి కదా. ఇప్పుడు దావీదుని చూసాం అనుకో మనం బైబిల్లో. దావీదు చాలా భక్తి పరుడు. అలాగే దేవుడు ఏమని పిలిచాడు దావీదుని? నా హృదయానుసారుడా. ఇప్పుడు దేవుడు మనల్ని అలా పిలవగలడా? నా హృదయానుసారాలు లేకపోతే నా హృదయానుసారుడు అని పిలవగలరా? పిలవలేరు. ఎందుకు పిలవలేరు? నేను చెప్పేస్తే అయిపోద్దా? పిలుస్తారు కదా. మీకు మీ పాపాలు ఏంటో తెలుసు, నాకు నా పాపం ఏంటో తెలుసు, నేను దేవుడి దగ్గర ఎంత భక్తిగా ఉన్నానో దేవుడికి తెలుసు. దావీదే అంత ఒక్క పాపం చేసి దేవుడి దగ్గర చాలా కన్ఫెస్ చేసుకుని చాలా పశ్చాత్తాపం పడి 16 సంవత్సరాలకి గొలియాతుని కొట్టాడు, 40 సంవత్సరాలకి రాజు అయ్యాడు. ఈ మధ్యలో ఆయన చేసిన పాపానికి ఒక కీర్తన రాశాడు. ఏ కీర్తన రాశాడు? 51 కీర్తన రాశాడు కదా. అంత కన్ఫెస్ చేసుకున్నాడు. ఒక పాపం కోసమే దావీదు అంత కన్ఫెస్ చేసుకున్నప్పుడు మనం డైలీ చూడొద్దు అనుకున్నా కూడా కొన్నిసార్లు మనకు కళ్ళ ముందు పడినా మనం మళ్ళీ దేవుని కన్ఫెస్ చేస్తున్నామా? చేయట్లేదు. ఈ రెండిట్లో ఏది వాల్యూ ఉన్నది? లెఫ్ట్ సైడ్ ఉన్నది వాల్యూ ఉన్నదా? లేకపోతే
ఎంటీ బాటిల్ వాల్యూనా, ఫిల్లెడ్ బాటిల్ వాల్యూనా? ఫిల్లెడ్ వాటర్ బాటిల్ వాల్యూ. ఎందుకు? వాటర్ ఉన్నాయి కాబట్టి. ఇది ఎక్కడానికి వచ్చేస్తుంది 5 రూపీస్. ఇక్కడ మాత్రం వెలబెట్టి కొనాలి, అంతే కదా. మన పాకెట్ లో మనీ తీసుకుని ఇది కొంటేనే ఈ ఫిల్లెడ్ వాటర్ బాటిల్ వస్తుంది. ఇది బయట, నాకు ఇదైతే ఎక్కడ దొరికిందో తెలిసిన, చర్చ్ బయట వ్యాన్ ఉంటుంది కదా, అక్కడ దొరికింది ఈజీగా. సో ఏది ఎక్కువ సౌండ్ చేస్తుంది? ఎంటీ బాటిల్ సౌండ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు లోకానుసారంగా ఉన్నావు అనుకో, నువ్వు లోకాన్ని హ్యాపీ చేయాలనుకో, నువ్వు ఇలానే సౌండ్ వస్తావు. ఎప్పుడైతే నువ్వు దేవుడి వాక్యాన్ని, నీరు అంటే ఏది సాదృశ్యం? వాక్యం సాదృశ్యం. ఎప్పుడైతే నీ జీవితంలో వాక్యం నిలబడి ఉందనుకో, నువ్వు లోకానుసారంగా నువ్వు మేబీ నువ్వు తగ్గు ఉండొచ్చు, లేకపోతే నీ సౌండ్ వినపడకుండా ఉండొచ్చు, కానీ దేవుడు ఎదుట నువ్వు ఎలా ఉంటావు? కరెక్ట్ గా ఉంటావు, నింపబడిన అట్లానే ఉంటావు. సో ఇదేంటి? లోకానుసారంగా ఖాళీగా ఉంటావు అంటే లోకంలో నీ పేరు బాగా అవుతుంది. ఆయన గ్రేట్, ఆయన అది, ఆయన ఇది. ఒకవేళ నాలో వాక్యం లేకపోతే ఇలా ఉంటారు, ఒకవేళ నాలో వాక్యం ఉంటే ఇలా ఉంటారు కదా. ఇప్పుడు గాలి వస్తే ఏది ఎగురుతుంది? ఇది ఎగురుతుంది, ఇది ఎగురుతుందా? ఇది ఎగురుతుంది. ఎందుకు ఎగురుతుంది? నీళ్ళు లేదు, అదే వాటర్ లేదు కాబట్టి ఈజీగా. ఇప్పుడు గాలి మనం సాధారణంగా అనుకున్నాం అనుకో, వాక్యం లేని వాళ్ళు ఎగిరిపోతారా, వాక్యం ఉన్న వాళ్ళు ఎగిరిపోతారా? వాక్యం లేని వాళ్ళు ఈజీగా ఎగిరిపోతారు కదా. ఇప్పుడు దేవుడు, ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద పాస్టర్లు కానీ, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కానీ, మంచి వాళ్ళు ఎక్కువ సౌండ్ వినపడతారా, లేకపోతే చాలా తక్కువగా వినపడతారా? ఇప్పుడు మంచి పని చేసిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చాలా మంచోళ్ళరా అని కొంతమంది అంటారేమో. ఎక్కువ ఎవరైతే రాంగ్ ఉంటారో వాళ్ళ పేర్లు ఎక్కువ వినపడతాయి, అంతే కదా. క్లాస్ లో టాపర్ గురించి అందరూ గొమ్మని చెప్పుకుంటారేమో, బ్యాక్ బెంచర్ గురించి ఆడ వేస్ట్. ఒక్క టీచర్ ఒక స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళి 10 మంది చెప్పుకుంటది. ఎవరైతే సరిగ్గా చదవడో, ఎవరైతే అలా చేయడో, ఒక టాపర్ గురించి సర్లే ఆ పిల్ల చదువుతుందిలే ఎందుకు చెప్పరు. సో మనం కూడా ఏంటంటే, ఈ బాటిల్లో వాటర్ ఉంది. వాటర్ అంటే మనకి దేవుడి వాక్యం. సో ఎప్పుడైతే దేవుడి వాక్యం మనలో నిండి ఉందో, సేమ్ మనం ఇలాగే సౌండ్ తక్కువై ఉంటాం, సమాధానంగా ఉంటాము. ఇప్పుడు గాలి సాధారణ వచ్చినా కూడా మనం తొట్టిల్లుకోకుండా ఉంటాం అనమాట. అంతేకాకుండా ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుందని తీసుకెళ్తే చిన్న వాక్యం చేపించాను.